వస్తుంది కదా అంటున్నారు వాళ్ళు. రైట్. జాజు శ్రీనివాస్ గౌడ్ గారు, ఏంది ఇవాళ ఢిల్లీలో ధర్నా చేశారు విజయవంతంగా. మరి కేంద్రం ఇది మాది కాదు, అసలు మా ఎజెండాలో లేని అంశం, ఇది మా మేనిఫెస్టోలో లేని అంశం, మీరేదో మా మీద రుద్ది మా భుజం మీద తుపాకు పెట్టేదో కాలవాలనుకుంటే కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు అని బీజేపీ నాయకులు అల్జాపూర్ గారు అంటున్నారు. మా మేనిఫెస్టో లేదని చెప్పలేదు, వాళ్ళ మేనిఫెస్టో ఉందని చెప్తున్నాను. అర్థం అదే కదా, మీ మేనిఫెస్టోలో లేదని అనే కదా జాజు శ్రీనివాస్ గౌడ్ గారు. ఇప్పుడు మన సీనన్న చెప్పేది ఎట్లా ఉందంటే, మనిషిని కాలు చేతులు కట్టేసి చెర్ల దురికేసి నదిలో ఎత్తేసి నీకు దమ్ముంటే ఈత కొట్టు, నీకు ఈత వస్తే నువ్వు మునిగిపోకుండా ఈత కొట్టు అన్నట్టు ఉంది. ఇప్పుడు రాష్ట్రాల వారీగా రాష్ట్రాలలో ఏ కులము ఏ సామాజిక వర్గం ఎంత జనాభా ఉందో ఆ జనాభాకు పెంచుకునే అధికారం ఇవ్వకుండా అది కేంద్రం చేతిలో పెట్టుకొని ఆ కేంద్రం ఆ జనాభా దామాష ప్రకారం బీసీ కులగణన జరిగిన వాళ్ళకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ప్రాతినిధ్యం లేకున్నా ఇలా రిజర్వేషన్లు పెంచుకునే అధికారం లేకుండా చేసి ఇలా రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే పెంచుకో, లేకపోతే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రం చేతిలో ఉంది. నేను అంటున్నా ఇవాళ బేసిక్ ప్రశ్న ఒకటి తీస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు బీజేపీ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. బీజేపీ పార్టీ అనేది జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి ఒకే విధానం ఉంటుంది, ఒకే నిర్ణయాధికారం ఉంటుంది. మరి జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ ఒక నిర్ణయము, గల్లీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఒక నిర్ణయం ఇంకో నిర్ణయం తీసుకుంటుందా? ఒక పార్టీ బీజేపీ పార్టీ నినాదం ఏంది? ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే నినాదం అనే ఈ ట్యాగ్ లైన్ తోటి వస్తున్నటువంటి బీజేపీ మరి ఒకే పార్టీ ఒకే లైన్ తోటి ఉండదా? ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఎందుకు సపోర్ట్ చేశారు? ముస్లిం రిజర్వేషన్లు ఇస్తురని వంకతోటి మొన్న అమిత్ షా గారు ఢిల్లీలో తెలంగాణ ఎంపీలను కూర్చోబెట్టుకొని ఇవాళ ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మనం బీసీ రిజర్వేషన్లు ఆమోదించే ప్రసక్తి లేదన్నాడు. నేను అంటున్నా, సూటిగా అడుగుతున్నా, ఈ దేశంలో మత ప్రతిపదికంగా రిజర్వేషన్లు చెల్లవు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. వాస్తవమే, కానీ మతం లేకుండా ఈ దేశంలో ఎవరున్నారు? ఇప్పుడు మతం, ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి బీసీలు కూడా, బీసీలు హిందూ మతమే కదా, మరి ఈ మతం ఆధారంగా హిందూ మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా. బీసీసీలో క్రిస్టియన్లు ఉన్నారు, క్రిస్టియన్లు కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా. అదేవిధంగా పంజాబ్లో సిక్కులు ఉన్నారు, మరి ఎస్సీ సిక్కులు ఉన్నారు, ఎస్టీ సిక్కులు ఉన్నారు, బీసీ సిక్కులు ఉన్నారు. మరి సిక్కు మతానికి సంబంధించిన వాళ్లకు మతంలో ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తారు కదా. అంటే రాజ్యాంగంలో మతాల ఆధారంగా కాదు, మనిషి సామాజికంగా విద్యాపరంగా అదేవిధంగా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు తప్ప ఎక్కడ కూడా హిందూ మతంలో ఉన్నోళ్ళకే ఇవ్వాలి, ఫలానా మతంలో ఉన్నోళ్ళకి ఇవ్వద్దు అనేది ఎక్కడ లేదు. ఇది శుద్ధ తప్పు. ఈ ఆరోపణలన్నీ నేను అంటున్నా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ముస్లింలు ఇలా రిజర్వేషన్లు పొందుతున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు పొందుతున్నారు కదా. అదేవిధంగా కేంద్ర జాబితా ఉంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, బీసీ జాబితా, కేంద్ర జాబితా ఉంటుంది. కేంద్ర జాబితాలో కూడా ముస్లింలు ఉన్నారు కదా. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర జాబితాలో కూడా ముస్లింలు ఉన్నారు కదా. అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకుంటామా? కాబట్టి ఇవాళ ముస్లింలు వంక చూపించి, ఇవాళ ముస్లింల పూచి చూపించి బీసీలను నట్టేట ముంచడానికి, బీసీలను రాజకీయంగా అన్యాయం చేయడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఇవాళ మేము ఇవాళ బీజేపీకి ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ దేశంలో ఎస్సీలకు జనాభా దామాష ప్రకారం ఉన్నాయి, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఉన్నాయి, చివరికి బీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెట్టారు. మరి దేశంలో జనాభా ప్రకారం రిజర్వేషన్ లేని సామాజిక వర్గం ఏది అంటే ఒక్క బీసీ మాత్రమే. ఏ సామాజిక వర్గమైనా జనాభా దామాష ప్రకారం ఉంటాయి, బీసీలకు మాత్రం జనాభా ప్రకారం ఉంటాయి. ఎందుకు ఉండయి? ఇవాళ రాజ్యాంగంలోనే ఉన్నది, రాజ్యాంగాన్ని అమలు చేయాలంటున్నాం. ఇవాళ జనాభా లెక్కలు మీరు కేంద్రము ఇవాళ అంటున్నారు, ఇవాళ అల్జూపూర్ సీన్ అన్న అంటున్నాడు మా మేనిఫెస్టోలో లేదని. ఇదే బీజేపీ పార్టీ 2011లో దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణన చేపట్టండి, మేము బేదరత్తుగా మద్దతు ఇస్తున్నామని చెప్పి అప్పటి సుష్మా స్వరాజ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు
పార్లమెంట్లోనే డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీని. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది. మరి ఎస్సీ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతిందా? ఎస్టీ కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతిందా? మహిళలను గణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతిందా? ఈ దేశంలో అన్ని వర్గాలను అన్ని కులాలను గణన చేయొచ్చు, కానీ బీసీ కులాలను గణన చేస్తేనే మాత్రం దేశ జనాభా సమగ్రంగా దెబ్బతింటుంది అంటారు. మేము 60% ఉన్న వాళ్ళకు 42% రిజర్వేషన్. నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వమే. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? నేను అంటున్న బీజేపీ పార్టీకి నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి, బీసీల పట్ల ప్రేమ లేకపోతే మాకు బీసీల ఓట్లొద్దు, మేము బీసీల గురించి ఆలోచించము, బీసీల గురించి బీసీల నుండి మా పార్టీలో మెంబర్షిప్ తీసుకోమని చెప్పండి. ఇవాళ మేము అడుగుతున్నది మా జనాభా ప్రకారం కూడా కాదు, 60% ఉంటే 42% అడుగుతున్నాం. ఇవాళ ఢిల్లీలో ధర్నా పెడితే ఒక్క బీజేపీ పార్టీ తప్పించి దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలో ఢిల్లీలో ధర్నాకు వచ్చారు. వేల మంది వచ్చి, అయ్యా నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలుగా ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి అని మీరు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు నరేంద్ర మోదీ గారిని నేను బలహీన వర్గాల బిడ్డను, ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రి పదవి మీద కూర్చుంటే ఓర్వలేకపోతున్నారు అని చెప్పి బీసీ కార్డును వాడుకుంటాడు. కానీ ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వడా? మహిళా ఇవాళ ఒక్క విషయం చెప్తున్నా, ఇవాళ ముస్లిం ప్రయోజనాలు అంటున్నారు కదా, ముస్లిం ప్రయోజనాలు లేనటువంటి బీసీలకు ప్రయోజనాలు కలిగేటువంటి అంశాలు నేను చెప్తా. మహిళా బిల్లు పెట్టారు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టొచ్చు కదా, అందులో ముస్లింలు లేరే. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టొచ్చు కదా, అందులో బీసీలు లేరే. అదేవిధంగా 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్, అందులో 1 లక్ష కోట్లు బీసీలకు పెట్టొచ్చు కదా, అందులో ముస్లింలు లేరే. అంటే ముస్లింలు అనేది డొంక తిరుగు మాటలు, కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే. దీనిని బీసీల మీద మీరు మీ అలా ఎన్నికలు రాగానే బీసీ ముఖ్యమంత్రి అంటారు తెలంగాణలో. మాకు ముఖ్యమంత్రి కాదు, ముందు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవ్వండి. ఇవాళ కేంద్రం మీ అధికారంలో మీ చేతులు పెట్టుకుని, రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు మీ చేతులు పెట్టుకుని ఇవాళ వాని మీద దొబ్బేసి వీని మీద దొబ్బేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవాళ బ్రహ్మాండంగా కులగణన చేశాడు. కులగణన చేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేశాడు. బీసీలలో సామాజిక రాజకీయ వెనుకబాటుతనం ఎంతుందో వెనుకబాటుతనం తీశాడు. అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి చట్టం చేశాడు. మరిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏ పరిధి ఉందో, ఏ అధికారం ఉందో అన్ని ప్రాసెస్ అంతా కొనసాగించాడు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది, ఢిల్లీ పెద్దల చేతిలో ఉంది. ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయరు? బీసీలు అంటే ఎందుకంటే మీరు ఒప్పుకుంటురా? ఇప్పుడు జరిగినటువంటి కులగణన సంఖ్య, బీసీల సంఖ్య అంతే ఒప్పుకుంటురా? మీరు అంతే ఒప్పుకుంటురా? అడ్మిట్ చేస్తున్నా? మీరు సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు, సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సంఖ్య అన్న సీనన్న, ఆ సంఖ్య తప్పనుకుంటే మీరు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి, తెలుస్తుంది కదా. మీరు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి. అక్కడ